పిల్లలు, ఇప్పుడు మనం సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ మైండ్ మ్యాప్ చెప్పుకుందాము. అయితే మీ అందరికీ తెలుసు, సిక్స్త్ క్లాస్లో మనం ఆల్రెడీ ఈ టాపిక్ నేర్చుకున్నాము. దాన్ని ఇంకా కొంచెం పెద్దగా నేర్చుకుంటున్నాం అంతే. అయితే ముందుగా మనం లైన్స్ అండ్ యాంగిల్స్ చెప్పుకునే ముందు బేసిక్ టాపిక్స్ నేర్చుకోవాలి కదా. మనకి తెలుసు, పాయింట్, పాయింట్ ఏ, పాయింట్ బి ఇలా చెప్తాం కదా, అంటే ఒక డాట్. ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒకే తిన్న ఒక సరళ రేఖలో ఉన్నాయనుకోండి. ఆ పాయింట్స్ అన్నీ దేన్ని ఏర్పరుస్తాయి అంటే లైన్‌ని ఏర్పరుస్తాయి. లైన్‌కి స్టార్టింగ్ పాయింట్ ఉండదు. ఎండింగ్ పాయింట్ కూడా ఉండదు. ఒకవేళ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఉండి, ఎండింగ్ పాయింట్ లేదనుకోండి, దాన్నేమంటాం మనం? రే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సన్‌లైట్ చూడండి. సన్‌కి స్టార్టింగ్ పాయింట్ సన్. అతని నుంచి వచ్చే రేస్‌కి ఎండింగ్ పాయింట్ ఉంటుందా? ఉండదు. కాబట్టి వాటిని సన్ రేస్ అని అంటాం మనం. ఓకేనా పిల్లలు? అయితే ఇప్పుడు రే తెలిసింది, లైన్ తెలిసింది. లైన్ ఎప్పుడు స్ట్రైట్‌గానే ఉంటుందా అంటే లేదు. కొన్నిసార్లు వంకర టింకరగా కూడా ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము? కర్వ్డ్ లైన్ అంటాం. స్ట్రైట్‌గా ఉంటే స్ట్రెయిట్ లైన్, కర్వ్డ్‌గా ఉంటే కర్వ్డ్ లైన్ అంటాం. ఇంత పెద్ద లైన్‌ని మనము కట్ చేసామనుకోండి, దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. అంటే లైన్ సెగ్మెంట్‌కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఒకవేళ 2, 3 లైన్స్ తీసుకున్నాం. అవి ఎంత దూరం మనం గీసినా కూడా, అంటే మన రూల్ బుక్‌లో లైన్స్ ఉంటాయి కదా, అలాగా ఇంటర్సెక్ట్ చేసుకోకుండా ఉన్నాయనుకోండి, ఆ లైన్స్‌ని మనం ఏమంటాము? ప్యారలల్ లైన్స్ అంటాం. ఏమంటాము? ప్యారలల్ లైన్స్. ఒకవేళ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన విండోకి, కిటికీలకి ఉంటాయి కదమ్మా చువ్వలు. ఆ చువ్వలెలా ఉంటాయి? ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ చేసుకుంటూ స్క్వేర్స్‌ని, రెక్టాంగిల్స్‌ని ఫార్మ్ చేస్తూ ఉంటాయి కదా. వాటిని మనం ఏమంటాము? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏమంటాము? ఇంటర్సెక్టింగ్ లైన్స్. అలాగే మీరు సైకిల్‌లో చూస్తే చక్రము, అంటే ఒక సెంటర్ నుంచి చాలా లైన్స్ వస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. అలా ఉంటంటే ఒకే సెంటర్ ద్వారా ఎక్కువ లైన్స్ పోతున్నట్లు అనిపిస్తే వాటిని కాంకరెంట్ లైన్స్ అంటాం. ఏమంటాము? కాంకరెంట్ లైన్స్. ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్‌ని గానీ, 3, 4 ప్యారలల్ లైన్స్ గానీ, ఒకే లైను మొత్తం నాలుగిటిని ఖండించుకుంది అనుకుందాం. లేదా ఆ 3 లైన్స్‌ని అది ఖండిస్తూ పోయింది. లేదా 2 ప్యారలల్ లైన్స్‌ని ఖండిస్తూ పోయింది. ఆ లైన్‌ని మనం ఏమంటామంటే ట్రాన్స్‌వర్సల్ లైన్. ఏమంటాము? ట్రాన్స్‌వర్సల్ లైన్. అయితే ఇప్పుడు సెవెంత్ క్లాస్‌లో మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, ఏవైనా ప్యారలల్ లైన్స్‌ని ఒక ట్రాన్స్‌వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ చేసిందనుకోండి, అప్పుడు ఫార్మ్ అయ్యే యాంగిల్స్‌కి ఏమని పేర్లు పెడతారు? వాటి రిలేషన్ ఎలా ఉంటుంది అనేది మనం సెవెంత్ క్లాస్‌లో నేర్చుకుంటామనమాట. ఆల్రెడీ మనం క్లాస్‌లో చేసాం కదా. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. క్లాస్‌లో అందరిని క్వెషన్స్ అడిగి చెప్పాం కదా. అయితే మరొక్కసారి మైండ్ మ్యాప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి, మరలా మీకు ఒకసారి చెప్తున్నాను. సో, మీకు ఫస్ట్ ఫిగర్ ఉంది చూడండి. ఆల్టర్‌నేట్ ఎక్స్‌టీరియర్ యాంగిల్ అని ఫస్ట్ బాక్స్‌లో ఉంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ప్యారలల్ లైన్స్‌కి బయటన కనిపిస్తాయవి. ఒకటి రైట్ సైడ్ ఉంటే, ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒకటి ప్యారలల్ లైన్‌కి టాప్‌లో ఉంటే, ఇంకొకటి ప్యారలల్ లైన్‌కి బాటమ్‌లో ఉంటుంది. అంటే పూర్తిగా అన్ని విషయాల్లో కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఒక లైనేమో, ఒక యాంగిల్ ఏమో పైనుందనుకోండి, రెండో యాంగిల్ కిందుంటుంది. ఒక యాంగిల్ రైట్ సైడ్ ఉందనుకోండి, ఇంకో యాంగిల్ లెఫ్ట్ సైడ్. అంటే పక్కా ఆపోజిట్‌గా ఉంటాయన్నమాట. వీటిని మనము ఆల్టర్‌నేట్ ఎక్స్‌టీరియర్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ మనకున్న ఫిగర్‌లో యాంగిల్ 1, యాంగిల్ 7 ఈ రెండిటిని మనము ఆల్టర్‌నేట్ ఎక్స్‌టీరియర్ అంటాము. అలాగే యాంగిల్ 2, యాంగిల్ 8 ఈ రెండిటిని కూడా ఎక్స్‌టీరియర్ యాంగిల్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ బాక్స్‌లో ఏముంది? ఆల్టర్‌నేట్ ఇంటీరియర్ యాంగిల్. ఇది కూడా సేమ్ అంతే. ఆల్టర్‌నేట్ ఎక్స్‌టీరియర్ లాగే ఇంటీరియర్. మీకు చెప్పా నేను. ఎక్స్‌టీరియర్ అంటే బయట, ఇంటీరియర్ అంటే లోపల అని. ఇంటీరియర్ అంటే ప్యారలల్ లైన్స్‌కి లోపల ఏర్పడతాయి ఇవి. ఇవి కూడా సేమ్ ప్రాపర్టీ. అంటే ఒకటి లెఫ్ట్ ఉందనుకోండి, ఒకటి రైట్ ఉంటుంది. ఒకటి టాప్‌లో ఉందనుకోండి, ఒకటి బాటమ్‌లో ఉంటుంది. పక్కా ఆపోజిట్‌గా ఉంటాయి. అయితే ఇచ్చిన ఫిగర్‌లో యాంగిల్ 4, యాంగిల్ 6 ఆల్టర్‌నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అలాగే యాంగిల్ 3, యాంగిల్ 5 ఈ 2 కూడాను ఆల్టర్‌నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఇప్పుడు థర్డ్ బాక్స్‌లో చూస్తే కరెస్పాండింగ్ లైన్స్, అంటే పక్కాగా ఆల్టర్‌నేట్ ఇంటీరియర్‌కి, ఎక్స్‌టీరియర్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది.
అంటే ఏంటి? అక్కడేమవుతుంది? ఒకటి పైనుంటే ఒకటి కిందుంటుంది. ఒకటి రైట్ ఉంటే ఒకటి లెఫ్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ పక్కా సేమ్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు ఒక యాంగిల్ టాప్‌లో ఉందనుకోండి. నెక్స్ట్ యాంగిల్ కూడా టాప్‌లోనే ఉంటుంది. ఒక యాంగిల్ లెఫ్ట్ ఉందనుకోండి. నెక్స్ట్ యాంగిల్ కూడా లెఫ్ట్‌లోనే ఉంటుంది. అంటే సేమ్ పొజిషన్‌లో ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అని ఇంగ్లీష్ లెటర్ తీసుకోండి. ఎఫ్‌కి మనకి చూడండి 2 అడ్డు గీతలుంటాయి. ఒకటేమో నిలువు గీత ఉంటుంది. సో, ఆ 2 అడ్డు గీతల్ని మనం ప్యారలల్ లైన్స్ అనుకుంటే, ఆ నిలువు గీత ట్రాన్స్‌వర్సల్ లైన్ అవుతుంది. అప్పుడు సేమ్ పొజిషన్‌లో మనము యాంగిల్స్ తీసుకుంటామనమాట. ఇక్కడ కావాలంటే ఫిగర్‌లో చూడండి. యాంగిల్ 1, యాంగిల్ 5 ఎలా ఉన్నాయి? 2 లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. టాప్‌లో ఉన్నాయి. అలాగే యాంగిల్ 4, యాంగిల్ 8 చూడండి. 2 లెఫ్ట్ సైడే ఉన్నాయి. డౌన్‌గా ఉన్నాయి. బాటమ్‌లో ఉన్నాయి. అలాగే యాంగిల్ 2, యాంగిల్ 6 2 కూడా రైట్ సైడ్ ఉన్నాయి. టాప్‌లో ఉన్నాయి. యాంగిల్ 3, యాంగిల్ 7 ఇవి 2 రైట్ సైడ్ ఉన్నాయి. బాటమ్‌లో ఉన్నాయి. అంటే సేమ్ పొజిషన్ ఉన్నట్లయితే వాటిని మనం ఏ యాంగిల్స్ అంటున్నాము? కరెస్పాండింగ్ యాంగిల్స్. సో, నెక్స్ట్ బాక్స్‌లో ఏముంది? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. అంటే మనము చిన్నప్పుడు ఆడపిల్లలు ఒకరి చెయ్యి ఒకరు పెట్టుకుని చుట్టూ తిరుగుతూ ఒక ఆట ఆడతారు. దాన్నేమంటారో నాకు తెలీదు. అప్పుడు మన చేతులెలా ఉంటాయి? క్రాస్‌గా పెట్టుకుంటాము. ఇంటులా ఉంటుంది మన చేతులు. మన ఫేస్ ఒకదానికొక ఫేసు ఎదురుగా ఉంటుందనమాట. సో, వెర్టికల్ యాంగిల్స్ కూడా సేమ్ అంతే. అలా గిరగిరా తిరిగే ఆటలాగే ఉంటాయనమాట. ఒకదానికెదురుగా ఒకటి ఉంటాయనమాట. ఇక్కడ ఇచ్చిన ఫిగర్‌లో మనకి యాంగిల్ 1, యాంగిల్ 3 చూడండి 2 ఒక్కదానికెదురుగా ఒకటున్నాయా? అలాగే యాంగిల్ 2, యాంగిల్ 4 అవి కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి. యాంగిల్ 5, యాంగిల్ 7, యాంగిల్ 6, యాంగిల్ 8 ఇవన్నిటిని మనం ఏమంటామంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. అయితే ఫిఫ్త్ బాక్స్‌లో ఏముంది? యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్‌వర్సల్ లైన్. ఇక్కడ ఫిగర్‌లో మీరు చూడండి యాంగిల్ 1, యాంగిల్ 8 ఎటువైపు ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌గా ఉన్నాయి. ఆ రెండిటిని కలిపినా అలాగే యాంగిల్ 4, యాంగిల్ 5 అవి కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇంటీరియర్‌గా ఉన్నాయి. అవి కలిపినా మనకి 180 డిగ్రీస్‌కి ఈక్వల్ అవుతుందనమాట. అలాగే ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. యాంగిల్ 2, యాంగిల్ 7 2 కూడా ఎక్స్‌టీరియర్ యాంగిల్స్. ఆ 2 కలిపినా అలాగే యాంగిల్ 3, యాంగిల్ 6 ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండిటిని కలిపినా మనకి 180 వస్తుందంటే యాంగిల్స్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ఎ ట్రాన్స్‌వర్సల్ లైన్స్ ఫార్మ్స్ స్ట్రెయిట్ యాంగిల్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇవి టైప్స్ అయిపోయాయి. ఇంకా మనకి 3 టైప్స్ మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం క్లాస్‌లో అవి కూడా చెప్తాను. ఏవైనా 2 యాంగిల్స్ మనం తీసుకున్నామనుకోండి, ఆ రెండిటిని సమ్ చేసినప్పుడు అంటే కలిపినప్పుడు 90 వస్తే వాటిని మనం ఏమంటాము? కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏమంటాము? కాంప్లిమెంటరీ యాంగిల్స్. అలాగే ఏవైనా 2 యాంగిల్స్‌ని కలిపినప్పుడు 180 వచ్చాయనుకోండి, ఆ యాంగిల్స్‌ని సప్లిమెంటరీ యాంగిల్స్ ఏమంటాము? సప్లిమెంటరీ యాంగిల్స్. ఈ సప్లిమెంటరీ యాంగిల్స్ ఒకే స్ట్రెయిట్ లైన్ మీద ఉన్నాయనుకోండి, లీనియర్ పెయిర్ అంటాం. ఏమంటాము? లీనియర్ పెయిర్ అంటాం. ఓకేనా పిల్లలు? ఇదంతా క్లాస్‌లో చెప్పి మీరు సెలవుల్లో మర్చిపోకూడదని చెప్పి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నానంతే. వినండి.